నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయాలనే లక్ష్యం ఎప్పటి నుంచో ఉంది. అంటే ప్రధానంగా సౌత్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వాలంటే బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తమిళనాడులో కొంత ఎంత బీజేపీ చొచ్చుకెళ్ళినా అక్కడ బీజేపీ పాచికలు పారే అవకాశం లేదు. ఇక నెక్స్ట్ ఉన్నది కర్ణాటక, తెలంగాణ. సో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కొంత పాగా వేయాలని లక్ష్యం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎప్పటి నుంచో బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలనే ఒక కృత నిశ్చయంతో పనిచేస్తుంది. కానీ అధిష్టాన ఆశలకు, స్థానికంగా ఉన్నటువంటి నేతలకు ఖచ్చితంగా ఒక భిన్న వైఖరి కనిపిస్తుంటుంది. వాళ్ళేమో అధికారం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేషన్ ల్యాప్సెస్, నేతల మధ్య అంటే ఒక రకంగా చెప్పాలంటే కలిసికట్టుగా పని చేయనటువంటి నేపథ్యం, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి ఒక శాపంగా మారుతోంది. అంటే ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా అని అంటాం కదా, అట్లా ఇక్కడ నిత్య లొల్లిలు బీజేపీ పార్టీని సతమతం చేస్తూ ఉన్నాయి తెలంగాణ పార్టీ వరకు కూడా. అంటే ఇది లొల్లి అంటానికంటే కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేషన్ గ్యాప్స్, అది కూడా పాత లీడర్లకి కొత్త లీడర్లకి మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ పంచాయతీ గతంలో నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా స్వయంగా రంగంలో దిగినప్పటికి కూడా సెట్ చేశాము, సెట్ అయిపోయిందని చెప్పినప్పుడు కూడా ఎక్కడ సెట్ అయినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. తాజాగా అధ్యక్షుడు మార్పు తర్వాత కూడా, రామచంద్రరావు గారిని అధ్యక్షుడు చేసిన తర్వాత కూడా ఆయన ముందే చాలా వరకు బహిరంగంగానే ఇటువంటి గొడవలు, గ్రూప్ వార్స్ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వర్గాల అతిపెద్ద చర్చ ఏంటంటే బీజేపీ పార్టీలో నేతల అసంతృప్తులు అలకల కంటే కూడా ఆ యొక్క లీడర్లను బీజేపీ పార్టీయే వాడుకోలేకపోతోంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ లీడర్లు, డైనమిక్ లీడర్స్, తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసినటువంటి నాయకులు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వినియోగించుకోవటంలో, అంటే ఈవెన్ బీసీ కార్డు వాడుకొని ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే సీనియారిటీని బట్టి ఉపయోగించుకోవచ్చు. కేవలం టికెట్లు ఇచ్చి ఎంపీనో ఎమ్మెల్యేలుగానో గెలిపించుకున్నంత మాత్రాన వాళ్ళని సైడ్ ట్రాక్లో పెట్టి, లూప్ లైన్లో పెట్టి ఇతరులను ట్రాక్ ఎక్కించి, అంటే కొంతమంది ఆధిపత్యం చలాయిస్తుంటే బీజేపీ పార్టీలో నిజంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి, కొత్త వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జాయిన్ అయ్యే కొత్త వాళ్ళకు కూడా గుణపాఠంగా తీసుకొని చేరికలకు బ్రేకులు పడతాయి. అంటే ఆ పార్టీలోకి వెళ్తే ఏమీ చేయలేమన్న ఒక రకమైనటువంటి నైరాశ్యంలోకి లీడర్షిప్ అంతా వెళ్ళిపోతున్నటువంటి క్రమం ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా పాత కొత్త నేతల మధ్య పంచాయతీ మళ్ళీ అంటే చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అంటాం కదా, అది తెలుగులో సినీ డైలాగ్ ఉంది కదా, అట్లా ఇక్కడ పంచాయతీలు మళ్ళీ బీజేపీలో కనిపిస్తూనే ఉన్నాయి, వరుసగా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇంకొక పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ వదిలేసి కమలం మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో వస్తే, కమలం గూటికి చేరితే అక్కడ పాత నాయకులు కొత్త నాయకులు ఎదగనివ్వడం లేదనే విమర్శలు ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో చాలామంది నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం కొసమెరుపుగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది బీజేపీ పార్టీలు. అంటే పార్టీలో చేరి ఎలాంటి ప్రియారిటీ దక్కకపోవడం, పదవులు సైతం రాకపోవడం, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారిని నమ్ముకొని వచ్చినటువంటి చాలామంది క్యాడర్, చాలామంది లీడర్స్ పార్టీలో వాళ్ళకే విలువ లేకపోతే మా పరిస్థితి ఏంటి అని డైలమాలో ఉన్నారు చాలామంది. ఇంకా తమకేం విలువ ఉంటుందనే పరిస్థితికి చాలామంది డిస్కషన్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మాట. అంటే కేవలం పోస్టులు, పదవుల్లోనే కొత్తగా చేరినటువంటి వారికి అన్యాయం జరుగుతుందనే ఆవేదన చాలామంది ఇవాళ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మరి తెలంగాణ కాషాయ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పటికే కలవలం సృష్టిస్తూ ఉంటే, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకు ముందు రాచుకున్నటువంటి కొత్త పాత్ర నేతల మధ్య వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ సమస్య సడలిపోలేదు, ఆ సమస్య ఒడిసిపోలేదని కూడా చెప్పుకో. ఇది ఒడవని పంచాయతీలాగా కనిపిస్తుంది బీజేపీకి. మరి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల కాలంలో పలు జిల్లాల పర్యటనలు చేశారు. ఆ పర్యటనలో కూడా సేమ్ నాయకుల మధ్య అధ్యక్షుడు ముందే సొంత ఇంటి నేతలు బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దాని పర్యావసరంగానే వారికి నోటీసులు ఇచ్చి క్లాసులు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మళ్ళీ కొత్త కమిటీ పెట్టినటువంటి చిచ్చు సైతం ఇంకా రగులుతూనే ఉంది. అంటే ఇట్లా వరుసగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడినటువంటి ఎవరైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారో, ఆయన ఇటీవల చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఆయన పదవులు మేము వదిలేస్తాం అని కొంత అగ్రెసివ్గా మాట్లాడాడు. ఆయనతో పాటుగా బీజేఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా పార్టీకి గత కొద్ది రోజులుగా ఆయన కార్యక్రమాలన్నింటినీ కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే
అంటే ఆ ఇద్దరు నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మరి పార్టీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. మరి ఎందుకు యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇన్యాక్టివ్గా పార్టీకి దూరంగా ఎందుకు ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అసంతృప్తికి కారణానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ రీజన్స్ కనుక ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, విమోచన దినోత్సవం సంబంధించి ఆ ఏర్పాట్లో భాగంగా కంటోన్మెంట్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో స్థానిక ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఫోటో లేకపోవటం ఇక్కడ ఇది చిచ్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే లోకల్ ఎంపీగా ఇవ్వాల్సినటువంటి ఒక రెస్పెక్ట్ ప్రోటోకాల్ కూడా పార్టీలో కొందరు నాయకులు ఇవ్వకుండా కావాలనే ఈటల ఫోటో కట్ చేశారని ఈటల వర్గీయులు మండిపడుతున్నటువంటి మాటలు, కావాలనే ఈటల వర్గీయులందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు స్వాగతం పలికే లైనప్లో కూడా ఈటల వర్గానికి చెక్ పెట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం తెలిసి తీరా ఆయన కొంత అసంతృప్తిలో వెళ్ళిపోతుండగా కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని కొంత సముదాయించి వెనక్కి తీసుకొచ్చినట్టుగా కూడా కొందరు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానం అంటూ కూడా ఈటల చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు పార్టీలో అతిపెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. సో ఇప్పుడు ఇదే క్రమంలో బీజేఎల్పీ నేతతో పాటుగా ఓ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర నాయకత్వ తీరుపైన కొంత అసంతృప్తి పెదవి విరుస్తున్నట్టుగా కూడా పార్టీలోనే కొంత జోరుగా చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా బీజేఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటిని పార్టీ వినియోగించుకోవడం లేదనేది కూడా శ్రేణులు విస్తృతంగా చర్చించుకుంటున్నటువంటి మాట. అంటే రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటిదాకా ఎల్పీ నేతకు ఆయనకు సంబంధించి ఒక సపరేట్ క్యాబిన్ కేటాయించకపోవడం కూడా దీనికి కొంత బలం చేకూరుస్తుంది. అంటే ప్రజాప్రతినిధుల పైన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తే కొత్త వారిని ఎదగనివ్వడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీ విధి విధానాలు ఎంత సింపుల్గా ఎంత ప్రజలను ఎంత పార్టీలో నాయకులను కలుపుకుని వెళ్తున్నా కూడా వాళ్ళని పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం సైడ్ లైన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీలో ఇలాంటి సమస్యలు చిన్న చిన్న ఇష్యూసే కదా అని చాలా మంది సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నటువంటి మాట. ఎందుకంటే పార్టీ అన్న కలకలు అసంతృప్తులు కామనే ఏ పార్టీలోనే ఉంటుంది. ఇది ప్రజాస్వామిక పార్టీ. మరోవైపు ఇక్కడ వ్యక్తి స్వభావం ఉండదు, కేవలం పార్టీ బేస్డ్గానే వెళ్తుందని చెప్తున్నటువంటి మాట. అంటే కొత్త నేతలను ఎదగనివ్వడం లేదనే భావనను పోగొట్టేందుకు బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా కొంత ముందు చూడాలి. కానీ మొత్తం మీద అయితే మాత్రం సీనియారిటీ ఉన్నటువంటి నాయకుల్ని ఖచ్చితంగా పార్టీ సరైనటువంటి విధానంగా సరైనటువంటి రీతిలో వాడుకోలేకపోతుందేమో బీజేపీ తెలంగాణలోనే అయితే మాత్రం అనిపిస్తోంది. మరి ఎవరు ఆధిపత్యంతో ఈ నాయకుల్ని తొక్కేస్తున్నారు బీజేపీలో అనేది మాత్రం కొంత మీరు కూడా తెలిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.